ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ అంటే విఆర్ఓలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు న్యూస్లో వచ్చిన అంశం నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఈనాడు నుంచి తీసుకున్నాము. సో సీఎంఓ పరిశీలనలో విఆర్ఓల ఎంపిక దస్త్రం. గ్రామస్థాయి అధికారుల నియామక ప్రక్రియ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలన ఉన్నట్లు తెలిసింది. గత డిసెంబర్లో పాత విఆర్ఏలలో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. సో మనకు గూగుల్ ఫామ్ ఇచ్చి దాంట్లో చాలా డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. 6,500 మంది దరఖాస్తు చేయగా జనవరిలో వారికి సంబంధించిన అర్హతలు ఏమున్నాయి, వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్స్ ప్రకారం అనేసి మనకు ఇది పరిశీలించడం జరిగింది. సో వీరికి సంబంధించిన ఎగ్జామినేషన్ రాత పరీక్షను కూడా నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు. సో ఈ విఎల్ఓ నియామక ప్రక్రియకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉండడంతో ఆ దస్తం సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి అయితే చేరడం జరిగింది. అయితే ఏ డేట్ నాడు ఎగ్జామ్ నిర్వహిస్తారనే దాని మీద, దానికి సిలబస్ ఏమి ఉండాలనే దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అతి త్వరలో డేట్లు అయితే మనకు వచ్చే అవకాశం ఉన్నాయి. సో మన రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామాలు ఉండగా దీంట్లో 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత ఎంతమంది క్వాలిఫై అవుతారనే దాన్ని బట్టి ఈ మిగిలినవి ప్లస్ ఈ 6,500లో మిగిలిన పోస్టులు అన్నిటికీ కలిపి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఈ 1000 మంది సర్వేర్లకు సంబంధించి కూడా మనకు ప్రక్రియ నడుస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మనకు దాదాపు 5,000 నుంచి 7,000 మధ్యన అయితే మనకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. ఇది ఇంకా మనకు స్పష్టంగా తెలియదు. సో ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయి వారిని ఎంపిక చేసిన తర్వాతనే మనకు ఫర్దర్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది మనకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ల ఎంపిక మరియు రాబోయే రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రస్తుత లేటెస్ట్ అప్డేట్. సో వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.